మొన్నే చెప్పుకున్నాం, జార్ఖండ్లో ఓ పెద్ద సమస్య ఉంది. భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి లీడర్ల అవసరం ఉంది. యాక్చువల్గా అయితే కనుక హేమంత్ సోరెన్ వచ్చేటప్పటికి అక్కడ మొన్న జైలుకి వెళ్ళి రావడం అన్నది తనకి బెనిఫిట్ అయింది. ఎందుకని మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్తో ఆ తేడా కనిపించింది. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అంటే టోటల్గా చూస్తే మెజారిటీ ఉన్న కొంత పుంజుకున్నాడు అనమాట, సింపతి అన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు చంపై సోరెన్ ఇప్పుడు తాజాగా పార్టీలోకి చేర్చుకోబోతున్నారు. భారతీయ జనతా పార్టీలోకి ఇంతకుముందే చెప్పుకున్నాం, అతను హేమంత్ సోరెన్ జైల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంపై సోరెన్ ఇప్పుడు చేరుతున్నారు. ఎవరైతే హిమంత బిశ్వా శర్మ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్టున్నారు. తాజాగా కోల్కతాలో సువేందు అధికారి సమక్షంలో చర్చలు జరిగినాయి. అటు హిమంత బిశ్వా శర్మ దగ్గరికి వెళ్తున్నారు, సువేందు అధికారి దగ్గరికి వెళ్తున్నారు. టోటల్గా చూస్తే 6 ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటిది తాజాగా లెక్క తేలుతోంది. అందులో జార్ఖండ్కి సంబంధించి ఎప్పుడైతే టైమ్స్ నౌ మ్యాట్రిజ్ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్ సర్వే వచ్చిందో ఆ సర్వేలో బీజేపీ గెలుస్తుంది అన్నారో వెంటనే తొందరపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.